అనంతపురంలో వైసీపీ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. తప్పనిసరిగా కార్యకర్తలను ఉద్దేశించి కూడా వారు ఒక సందేశాన్ని ఇస్తారు. 151 గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో వచ్చాయి. 2024 ఎన్నికల్లో అంతకంటే ఎక్కువే వస్తాయి. మొన్న మీరు చూశారు కదా, దెందలూరులో జరిగిన సభ ఎవరు కూడా ఊహించలేదు కదా. అక్కడ కేవలం సభే జరగలేదు, అక్కడ వాళ్ళందరూ కూడా సభ పూర్తయ్యేదాకా కూడా ఒక్కరు కూడా బయట పోకుండా అందరూ కూడా కేరింతలంతా వేస్తా ఉన్నారంటే ఎంతో ఉత్సాహభరితంగా ఆ సభ జరిగింది. అదే దాన్ని బట్టే కోస్తా జిల్లాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తుందని మేము భావిస్తా ఉన్నాం. ఆ హామీ ప్రధానంగా ముఖ్యమంత్రి గారే అందరినీ పిలిచి ఇస్తా ఉన్నారు. తప్పకుండా ఆ హామీలు కూడా నెరవేరుస్తారు ఎన్నికల తర్వాత. 90% మార్పు ఉండకపోవచ్చు, ఏదైనా 1-2 చోట్లలో ఉంటే ఉండొచ్చు. దోహదం చేసే అంశాలు మా పార్టీ పనితీరు, మా ప్రభుత్వ పనితీరు గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా పనిచేసిందో దాన్నే ప్రధానంగా మేము చెప్పుకోదలుచుకున్నాం. మేము చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇచ్చాడు, లేదా ఆరోగ్యశ్రీ 25 లక్షలకు పైన పెంచాడు. అదేవిధంగా నాడు నేడు కింద పాఠశాలలన్నీ కూడా చేసి ఓట్లు లేని విద్యార్థులకు కూడా పథకాలన్నీ తీసుకొచ్చాడు. మంచి చదువు ఇవ్వాలని చెప్పి ఇంగ్లీష్ మీడియంలో చెప్పేదే కాకుండా వాళ్ళకి ట్యాబ్లు అన్ని ఇచ్చి అన్ని రకాల కూడా డ్రెస్ దగ్గర నుంచి బుక్స్ దగ్గర నుంచి అన్ని కూడా డిక్షనరీ దగ్గర నుంచి అన్ని కూడా ఇవ్వడం జరుగుతోంది. మరి ఇవన్నీ కూడా మేము చెప్పుకునేదానికి ప్రధాన అంశాలు ఎన్నికల్లో. కానీ తెలుగుదేశం పార్టీ వారు మీరు చూస్తా ఉన్నారు, కేవలం తిట్ల పురాణంతో మా పార్టీ శ్రేణులను, మా ముఖ్యమంత్రి గారిని, మా మంత్రి మండలిని తిట్టే కార్యక్రమం పెట్టుకున్నారు తప్ప వారు మేము పలాంది చేశాము, చంద్రబాబు నాయుడు నేను పలానా పథకాన్ని రాష్ట్ర ప్రజలకు ఇచ్చాను, పలాని ప్రాజెక్టు నేను పూర్తి చేశాను అని చెప్పుకోవడానికి ఏది కూడా లేదు. కాబట్టి 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినా కూడా ఈరోజు ప్రధానంగా మేము ఈ 5 సంవత్సరాల్లో మా ముఖ్యమంత్రి గారు చేసిన విషయాలన్నీ కూడా ప్రజల దగ్గరకు తీసుకుపోతాం. ప్రజలకు కూడా తెలుస్తాం తేడా. కేవలం తిట్టే తప్ప ఇంకేది కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏది కూడా చేయడం లేదు. తండ్రి ఒక చోట, తల్లి ఒక చోట, కుమారుడు ఒక చోట అందరినీ తిట్టే కార్యక్రమాలు పెట్టుకున్నారు తప్ప అయిపోయింది 20 రోజుల్లో అయిపోయింది, 30 రోజుల్లో అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అని చెప్పే తప్ప నేను ఫలాంటి చేశాను రాష్ట్ర ప్రజలకు నాకు ఓటేయండి అని చెప్పి అడిగే అర్హత చంద్రబాబుకి లేదు. మేము చెప్పుకునే దానికి అన్ని కూడా సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్ని కూడా చెప్పుకుంటున్నాం. ప్రధానంగా ఈరోజు చూస్తే 26వ తేదీ కుప్పంకి వస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు హంద్రీనివా నీళ్లు వదలడానికి. 14 సంవత్సరాలు ఆయన హంద్రీనివా కాలం కూడా తోకలేదు. అది కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గారే పూర్తి చేసి దాన్ని ప్రారంభించడానికి కూడా వస్తూ ఉన్నారు. మరి ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రజల ముందుకు తీసుకెళ్తాం. మేము ప్రధాన అస్త్రం మాది అభివృద్ధి, సంక్షేమం. వారిది తిట్ల పురాణం తప్ప ఇంకేదీ లేదు. దీన్ని కంపేర్ చేసుకునేదానికి కూడా ప్రజలు ఆసక్తి చూపుతారు. కాబట్టి తప్పకుండా మంచి ఫలితాలు, మా ప్రభుత్వం చేసిన పనులకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. నిన్నే చెప్పా కదబ్బా, నిన్నే చెప్పా కదా. కాంగ్రెస్ పార్టీ ఉంటే కదా డ్యామేజ్ అయ్యేదానికి. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉన్నది ఈ రాష్ట్రంలో? ఎన్మాస్గా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాయి. ఒకరో ఇద్దరు మిగిలిపోయిన వాళ్ళంతా కూడా వాళ్ళు ఏదో వాళ్ళ పర్సనల్ అజెండాలు వాళ్ళు పనిచేస్తా ఉన్నారు తప్ప పార్టీకి, కాంగ్రెస్ పార్టీని బ్రతికించాలని ఎవరు కూడా పనిచేయడం లేదు. ఇది కూడా ఒక రకంగా చంద్రబాబుకు దోహదపడే విధంగా, ఆయనకు సహాయకారిగా ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్న నాయకులందరూ పనిచేస్తా ఉన్నారు. ఆ విధంగానే షర్మిలమ్మ గారు కూడా పనిచేస్తా ఉన్నారు. రాజ్యసభలో టీడీపీ 0 సంవత్సరాల తర్వాత
టీడీపీకి ఒక రాజ్యసభ ఎంపీ కూడా లేదు, దాన్ని ఎట్లా చూస్తారు? టీడీపీ పతనావస్థ సంకేతం మరి ఏమంటారు దాన్ని సంకేతం కాక వచ్చే ఎన్నికలు